రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీని జైళ్ల శాఖ ఉన్నతాధికారి చిత్రహింసలు పెట్టారనే వార్త సంచలనం రేపుతోంది. దాడిలో ఖైదీకి రక్తస్రావమైందన్న వార్తలు కూడా వస్తున్నాయి. జైళ్ల శాఖ అధికారి ఖైదీని ఇంటికి తీసుకెళ్లి వ్యక్తిగత పనులు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై జైలు అధికారులు ఎవరు నోరు మెదకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందజేస్తారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చెందిన ఓపెన్ ఎయిర్ ఖైదీని జైలు శాఖ ఉన్నతాధికారి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారన్న ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆ ఖైదీ పరిస్థితి ఎలా ఉందన్న అంశంపై ఉత్కంఠ రేపుతోంది. సోమవారం రాత్రి జైలు శాఖ ఉన్నతాధికారి ఇంట్లో ఖైదీని పనిచేయించుకునేందుకు తీసుకెళ్లి అక్కడ అతన్ని చితకబాదారనేది తీవ్ర సంచలనంగా మారింది. ఆ ఖైదీని ఎందుకు కొట్టాల్సి వచ్చింది, అతని పరిస్థితి ఏంటి, అతనికి బయట ఎక్కడా చికిత్స చేయించకపోవడంపై లోపల అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది మాత్రం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠంగా మారింది. ఎక్కడా కూడా ఖైదీకి చికిత్స చేయించకుండా ఈ వ్యవహారాన్ని చాలా గుంభనంగా జైలు అధికారులు ఉంచారు. దీనిపై ఎలాంటి సమాచారం కూడా వాళ్ళు వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు. అయితే ఆ ఖైదీ లోపల ఓపెన్ ఎయిర్గా అతన్ని వివిధ వ్యవసాయ పనులకు వినియోగించుకోవాల్సిన ఖైదీని జైలు శాఖ ఉన్నతాధికారి ఇంట్లోకి తీసుకెళ్లి పని చేయించుకోవటం అనేది చట్టవిరుద్ధం. ఆ తర్వాత అతన్ని లాఠీతో ఇష్టారాజ్యంగా చాలా ప్రైవేటు పార్టీలో కూడా కొట్టినట్టుగా తెలుస్తోంది. రక్తస్రావమైన అతని పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా మారిందనేది కూడా ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రాజమహేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ఖైదీలకు ఒక ప్రత్యేకమైన వార్డు కూడా ఉంది. అక్కడ చికిత్స అందించకుండా జైలు శాఖకు సంబంధించిన ఒక వైద్య నిపుణుడితోనే ఈ వ్యవహారం లోపల అతని చికిత్స అందించారని కూడా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు కూడా జైలు శాఖ అధికారులు వెల్లడించడం లేదు. ఎందుకు కొట్టాల్సి వచ్చింది, గతంలోనూ కూడా ఆ ఉన్నతాధికారి ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు, గతంలో పనిచేసిన చోట కూడా సమాచారం ఉంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లటంలో ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఎలా అతనిపై చర్యలు తీసుకుంటుంది, ఎట్లా దర్యాప్తు చేస్తుంది, ఈ వ్యవహారాన్ని ఎలా విచారణ చేస్తారనేది కూడా ఇప్పుడు చాలా సంచలనం కలిగిస్తుంది. ఖైదీల సంక్షేమం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళల్లో మార్పులు వచ్చేలా చర్యలు తీసుకోవడంలో అధికారుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. వాళ్ళని ప్రైవేటు వాళ్ళ సొంత అవసరాల కోసం ఖైదీలను వినియోగించుకొని ఇలా చిత్రహింసలకు గురి చేయడం మాత్రం ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి సంబంధించిన అంశం తీవ్రంగా సంచలనంగా మారింది. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.